హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ వీణా వాణి గారు మనకు తెలుసు, వేణుస్వామి గారు సతీమణి. సో రీసెంట్ ఒక వీడియో చేసి సోషల్ మీడియా వదిలేరు సార్. కంప్లీట్ గా ఆమె మీడియా పైన ఫైర్ అవుతుంది. అంటే మీడియా ఎక్కువగా మరి మొన్నటి నుంచి కూడా రాజతరుణ్ లావణ్య ఈ ఇష్యూ పైన కవర్ చేస్తున్నారు, అటు దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇష్యూ పైన కవర్ చేస్తున్నారు. ఇంత ఘోర పరిస్థితికి వెళ్ళిపోయింది మీడియా. అసలు మీడియా పైన నమ్మకమే లేదు ఎవరికి. అండ్ మంచు విష్ణు గారి సినిమాలో ఆయన వీళ్ళకి కాల్ చేశారండి సార్ ఇష్యూ పైన. మంచు విష్ణు గారు మరి మీ రివ్యూస్ అన్ని కూడా నెగిటివ్ గా చెప్తున్నారు కదా, దాని మీద ఎక్కువ సీరియస్ యాక్షన్ తీసుకోండి, దీని మీద కాదంటూ కూడా ఆమె వీడియో పెట్టేశారు. అంటే కంప్లీట్ గా మొన్నటి నుంచి కూడా వేణుస్వామి గారి పైన ఒక దాడి అయితే జరుగుతుంది సార్. అంటే ఆయన పైన విమర్శలు అయితే వస్తున్నాయి ఆయన చెప్పిన జాతకంకు. దాని పట్ల ఇప్పుడు వీణా వాణి గారు రియాక్ట్ అయ్యారు. కంప్లీట్ మీడియాని అయితే తిట్టడం చూస్తున్నాం సార్. మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఆ వీడియోని? మీరు ఎక్కడో చెట్టు కింద చూసి కూర్చొని జ్యోతిష్యం చెప్పి భవనంలో పడుకుంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు ఏంటంటే మీ ఇల్లు ఎలాగుంది, మీ వేషధారణ ఎలాగుందంటే పబ్లిక్లోకి వచ్చేసారు, పబ్లిక్ పెవిలియన్కి వచ్చేసారు. పబ్లిక్లోకి వస్తే మేమేమైనా అంటాం, మేమేమైనా మాట్లాడుతూ ఉంటాడు శ్రీ. అదే ప్రాతిపదిక కదా. పబ్లిక్లోకి మీరు ఎప్పుడైతే వచ్చారో పబ్లిక్తో ముడిపడి ఉంటున్నారు. మీ మూలంగా పబ్లిక్ నష్టపోతుంది, మీ మూలంగా పబ్లిక్ చచ్చిపోతున్నారు. ఎవరైనా పెళ్ళైన సందర్భంగా శుభం అంటూ చైతూను శోభిత పెళ్లి చేసుకున్నారు. నీకు నచ్చలేదే అనుకో, కీప్ కైట్ రెండు మూసుకొని కూర్చో. నీకు నచ్చిందనుకో దీవించు. అంతేగాని ఇది నువ్వు బ్రాహ్మణ పుట్టి ఇది క్షమించాలి. బ్రాహ్మణులందరూ కూడా దీన్ని విశాలంగా ఆలోచించాలి. బ్రాహ్మణ పుట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఓ చేత్తో మందు, ఓ చేత్తో ముక్క తినొచ్చా? ఆర్యులారా చెప్పండి. ఓ చేత్తో ముక్క ఏమిటి, ఓ చేత్తో మందు ఏమిటి? ఆ వేషధారణ ఏంటి? సిలుకు బొమ్మలు చుక్కలు వేసుకుంటారా? తర్వాత ఆయన సాధన ఏమిటి? ఏ దేవతను నమ్ముతాడు? ఆయన చెప్పిన జ్యోతిష్యం ఏమిటి? ఇది ఏ జ్యోతిష్య శాస్త్రంలో ఉంది? ఈయన ఏది బేసిక్గా తీసుకొని జ్యోతిష్యం చెప్తాడు? అంటే ప్రజల తాలూకు బలహీనతని బేసిక్గా తీసుకొని జ్యోతిష్యం చెప్తారా? అర్థమైందా? ఒకరోజు తిండికి లేక వెళ్ళి నాయన ఒక 5 రూపాయలు ఇస్తారంటే అని నీతిగా బ్రతుకుతారు. అంటే వాళ్ళ పవిత్రమైన భావన, పవిత్రమైన వాక్శుద్ధి అన్నీ ఉండి కూడా ఒకరోజు భోజనం కోసం అడుక్కుంటారు. వాళ్ళు బ్రాహ్మణులు. అంటే బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళని బ్రాహ్మణులు అంటారు నాకు తెలిసి. ఈ జ్యోతిష్యం శాస్త్రం ఎక్కడ పుట్టిందో చెప్పనండి, నేను చెప్తా. జ్యోతిష్యం గురించి ఎవరైనా నాతో వాదిస్తారా చెప్పండి, నేను వాదిస్తా. జ్యోతిష్యానికి ఎంత ముఖ్యమైనటువంటి ఆధారాలు కావాలో తెలిసినా ఎప్పుడు పుట్టారు, ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని ఘడియలకి, ఎన్ని విఘడియలకి, అది కరెక్ట్గా ఉన్నప్పుడే మీరు జ్యోతిష్యం లెక్క వేస్తారు. లేదా ఫేస్ రీడింగ్ అవుతుంది, లేదా సైకాలజీ అవుతుంది. దీనికి ఒక అనకూడదు కానీ ఏదో కారణం తీసుకుపోతున్నారు. ఏదో కారణం అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులకి తపస్సు, జపం, తపం తప్ప ఇంకేమీ తెలియదండి. ఈ క్లబ్కి వెళ్తానంటాడు, అవన్నీ ఆయన మాటలే. మీరే ఆలోచించండి, మీరే తగిన శిక్ష వేయండి. క్లబ్కి వెళ్తానంటాడు, పబ్కి వెళ్తానంటాడు, అమ్మాయితో డ్యాన్స్ చేస్తా అంటాడు, మందు తాగుతా అంటాడు. ఈయన ఏ విధంగా అర్హుడు? ఈయనకి ఏ విధంగా సరస్వతీదేవి వాక్కు పలికిస్తుంది చెప్పండి మీరు? జ్యోతిష్ శాస్త్రానికి ఆద్యుడు ఎవరో ఆయన తెలుసా? వరహ మిహిరుడు అనే పేరు ఆయన జీవితంలో విన్నాడా? ఇటువంటి వాడు డబ్బున్న వాళ్ళందరినీ బలహీనపరిచి మైండ్ గేమ్ ఆడి లక్షలు తీసుకుంటాడా? నీకంటే రోడ్డు మీద చిలక ప్రశ్న వేసుకున్నాడు గొప్ప కదా. నీకంటే గవలు ఇలాగా చేసి గోకరాలతో కూడా జ్యోతిష్యం చెప్తారు. వాళ్ళు గొప్ప కట్టండి, వాళ్ళు రూపాయి తీసుకోరు. కొండరాజులు వస్తారు, చేరడు బియ్యం ఆశిస్తారు, కరెక్ట్గా చెప్తారు. వాళ్ళకి ఒక పూజ పురస్కారం వాళ్ళ కాటుకు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, వస్తారు. అర్థమైందా? ఆ కాటుక బొట్టు అంటే ఆ కాటుక కళతో అమ్మవారి కాటుకుంటుంది కదా, ఆ కళతో
చూసినట్టయితే వాస్తవాలు తెలిసిపోతాయి వారికి. అంటే 6th సెన్స్ లాంటిది వాళ్ళు బాగా డెవలప్ చేసుకుంటారు. మనకి ఉంటుంది అది, కానీ వాళ్ళు డెవలప్ అది జీవన వ్యాసంగం అయిపోతుంది. అది ఆ నల్లబొట్టు ఎందుకంటే కొన్ని మెటీరియల్స్ కలిసినటువంటి వస్తువు అది, కొన్ని భస్మాలు కలిసినటువంటి అది తిలకం, అది దాన్ని తిలకం లాంటిది. ఆ పెట్టుకుంటే దాంతో ఇలా చూసేటువంటి భవిష్యత్తుని చూసేటువంటి అవకాశం కలుగుతుంది. అవి కూడా కొన్ని క్షణాలే. ఇది నాకు తెలిసిన జ్యోతిష్యం. ఇది తెలియకుండా ఏదో నీ స్తోత్రుడు మాట్లాడితే ఎవడైనా ఏమంటాడు? నానా మాట్లాడతాడు. నేను తక్కువ మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. వెళ్ళి కేసీఆర్తో మాట్లాడి నీకు ఒక 20 సంవత్సరాలు తిరుగులేదన్నావు, పడిపోయాడు ఎంతైనా. జగన్మోహన్ రెడ్డి కారులో కూర్చొని నీకో 30 సంవత్సరాలు తిరగలేదన్నావు, పడిపోయాడు ఆయన. ప్రభాసం తీసుకొని నీకు బాహుబలి తరగతి మంచి రోజులు రావు, రాను 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 క్షీణించిపోతావు, చాలా భయంకరమైన వ్యాధి నీకు ఉందని చెప్పాడు. ఇప్పుడు ఏ సమాధానం చెప్తాడు ఆయన? మాట్లాడితే సమంత ఎవరు చైతు వీళ్ళ గురించే మాట్లాడతాడు కదా. వీళ్ళ గురించి మాట్లాడితే అయిపోతుందా? వాళ్ళు చెప్తున్నారు మేము అన్యాయంగా విడిపోయాం అని వాళ్ళు చెప్తున్నారు. చైతు తండ్రి అయ్యో సమంతతో విడిపోయిన తర్వాత మా అబ్బాయి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చెప్తున్నారు. వాళ్ళ మధ్య ప్రేమలు ఉన్నాయి. మీ బోటి వాళ్ళ తాలూకు ఈ సన్నాసి మాటలు విని వాళ్ళు విడిపోయారు, కానీ వాళ్ళ మధ్య ప్రేమలు ఉన్నాయి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎప్పటికీ కూడా చైతుకి సమంతకి మధ్య మంచి స్నేహం ఉంది, మంచి ప్రేమలు ఉన్నాయని చెప్తున్నాను. సంక్రాంతి జ్యోతిషం అవసరం లేదు, అభిమానులు చెప్పేస్తున్నారు. సమంత అభిమానులు చెప్తున్నారండి. అందువల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కుయ్యకుండా ఆ వాణి వీణావాణి అని వీణాన్ని దీడు పెట్టుకుంది. ఆవిడ వాణి మాట, ఆవిడ వీణ వాయిస్తుంది, ఈ పేరు కలిసి వస్తుందని పెట్టుకుంది మాట. అది కరెక్టా వీణావాణి గారు? చెప్పండి. మీ ఆయన చేసింది కరెక్ట్ అని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలరా? పోనీ నేను నన్ను రమ్మంటే నేను వచ్చి వాదిస్తాను. అసలు బ్రాహ్మణ తత్వం ఏమిటి, జ్యోతిష్యం ఏమిటి, జ్యోతిష్యం ఎక్కడ పుట్టింది, ఎక్కడ వృద్ధి చెంది ఆర్యుల నాగరికత్వం జ్యోతిష్యం ప్రారంభమైంది. ఆ మూలాలు తెలుసుకొని మాట్లాడాలి కదా. ఎవరు జ్యోతిష్ శాస్త్రవేత్త, ఎవరు జ్యోతిష్యాన్ని రచించారనేది మూలాలు తెలుసుకొని మాట్లాడితే మీకు దండం పెడతాం. మిమ్మల్ని కేవలం ఆ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది ధనికుల తాలూకు బలహీనతల మీద మీరు వ్యాపారం చేసుకుంటున్నారు కనుక ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు మానుకోండి. ఇద్దరూ తినడానికి ఎంత కావాలి చెప్పండి? ఎంత కావాలి చెప్పండి? ఇంత అవినీత, ఇంత అక్రమమా, ఇంత మోసమా? చెప్పండి. మేము చేస్తుంది మోసం కాదు, కరెక్టే అంటే ఏది కరెక్టో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ మీ మాటలు వినేవారు కాదు. అసలు మీకు సిగ్గుగా లేదు వీణావాణి గారు? మీ భర్త ఇన్ని విధాలుగా ఇన్ని తిట్లు తిడుతుందంటే ఎందుకా బతుకు, ఎందుకా జ్యోతిష్యం? గుళ్ళో కూర్చోండి, అమ్మను మంచి చక్క పూజలా మారిపోయి మనసారా అమ్మ అని 1000 నామాలు చెప్పండి, బాగుంటుంది. లలిత సహస్రం ఏంటి, వాక్శుద్ధి వస్తుంది. ఎప్పుడు వాక్శుద్ధి వస్తుంది? వాక్శుద్ధి, ఆ వాక్కులో పవిత్రత ఎప్పుడు వస్తుంది నీకు? అందుకే తల్లి ప్రార్థిస్తారమ్మా, నా ఇళ్ళ ముందు నిలిచి నిత్యము శోభిళ్ళు నాదు వాక్కు సంప్రీతిన్. నాదు వాక్కు అంటే సంప్రీతిని అందరికీ ప్రియపూర్వకంగా ఉండాలి. జగన్మోహని, పుల్లాగ్జాక్షి, సరస్వతి, భగవతి, పూర్ణేందు బింబానన అంటారు. అది మనవాళ్ళే అంటారనే విషయం వాడు తెలుసుకొని ఏదైనా చెప్పదలుచుకుంటే మీ ఆయనే చెప్పు. ఇట్లాంటి అవినీతి కార్యక్రమాల్లోకి మీతో పాటు ఆయనతో పాటు మిమ్మల్ని తిట్టే రోజు చాలా తొందరలో ఉంది. ఆయన జీవితం ఏదో ఆయన గడపని చెప్పు, లేదంటే జైలు తీసుకెళ్ళి మూసేస్తారు. నువ్వు అద్వైతంగా మాట్లాడితే నిన్ను మూసేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.